ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకార కుటుంబాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ పరామర్శించారు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి చనిపోయాడు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ రిమ్స్ హాస్పిటల్లో అతని శవానికి పోస్ట్ మార్టం జరిపించి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణమే 10,000 రూపాయలు వారి కుటుంబానికి అందించారు. నిన్న చేపల వేటకు వెళ్లి కుందుగడ్డయ్య బందరువానిపేట గ్రామం నివాసి గార మండలం మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి చేపల వేటకు వెళ్లి ఒక పెద్ద కెరటం వచ్చిన సందర్భంగా ఆ పడవ బోల్తా పడి వలలో చిక్కుకొని ఆయన చనిపోయిన పరిస్థితి అయింది. ఈ సందర్భంగా వారికి రిమ్స్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ వారి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన ఏజ్ 41 సంవత్సరం అంటే చాలా చిన్న కుర్రవాడు. అలాంటి వ్యక్తి అకాల మరణం, కుటుంబ రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి, పిల్లల చదువులన్నీ కూడా. సో వారికి తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము అన్ని విధాలా ఆదుకుంటామని తెలియజేసుకుంటూ, నా తరఫున ఆ కుటుంబానికి ఈ అంత్యక్రియల ఖర్చు కోసం తక్షణమే 10,000 రూపాయలు నేను వారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి నేను తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. విభిన్న ప్రతిభావంతుల నుండి సృజనాత్మకత వెలికితీసి వారిని ప్రోత్సహించాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దివ్యాంగుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించాలని, దివ్యాంగులు ఎందులోనూ తీసిపోరని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ విడతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా జనవరి 17 శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ పరమాన్ అహ్మద్ ఖాన్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కవితతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆరా తీసి పలు సూచనలు, సలహాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రభుత్వ పరంగా చేయూత ఇవ్వడం జరుగుతుందని, ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి అంటే దివ్యాంగులందరికీ ఒక గ్రీవెన్స్ ప్రోగ్రామ్ స్వాభిమాన్ ఈ ఒక పేరు కింద గ్రీవెన్స్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటికీ ఒక 7 మంత్స్ అయింది. 7 మంత్స్ అయింది. మనం ప్రతి ఒక్క నెల ఈ ప్రోగ్రామ్ మనం పెడతాం. ఈ రోజు చూస్తే ఒక 17 అర్జీలు మన దగ్గర వచ్చింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకనే ప్రతి ఒక్క సోమవారం మనం పీజీఆర్ఎస్ ఈ ప్రోగ్రామ్ లో ఒక 200 మంది, కొన్నిసార్లు 300 మంది వస్తారు. చాలా పెద్ద లైన్ ఉంటుంది. మళ్ళీ దివ్యాంగులకి అసౌకర్యం లేకుండా మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక స్పెషల్ ఇనిషియేటివ్ మన ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు జీ ఆధ్వర్యం కింద ఈ ప్రోగ్రామ్ మనం పెట్టాము. దీంట్లో జాబ్స్ ఇవ్వడం అంటే దివ్యాంగులకి జాబ్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఇది కాకుండా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే సదరం సర్టిఫికేట్ కూడా కొన్ని ఇష్యూస్ మన దగ్గర వస్తున్నాయి. కొన్ని ల్యాండ్ ఇష్యూస్ తక్కువ ఉన్నాయి, బట్ కానీ వస్తున్నాయి. ఇలాంటి ఇష్యూస్ మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. కొన్ని ఇష్యూస్ ఆన్ ద స్పాట్ సాల్వ్ అవుతాయి. నేను, జాయింట్ కలెక్టర్, అలాగే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం అందరూ ఇక్కడ మండేలో ఎలా చేస్తాము అలాగే ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇష్యూస్ కూడా మనం విని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క శుక్రవారం, నెక్స్ట్ మంత్ కూడా శుక్రవారం అందరికీ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ కి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి ZP మీటింగ్ హాల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి దయచేసి రావాల్సింది నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. స్వాభిమాన్ కార్యక్రమంలో డిపిఓ భారతి సౌజన్య, జిల్లా ఉపాధి కల్పనాధికారిణి సుధా, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. వల్లభ నారాయణ స్వామి వారి ప్రత్యేక పూజల్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం కలిగి ఐకమత్యంతో మెలగాలని, అప్పుడే గ్రామాలను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోగలవని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. రూరల్ మండలం నైరా గ్రామంలో వల్లభనారాయణ స్వామి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు గొండు శంకర్ కు సాలువతో సత్కరించి మెమోంటోను అందించారు.
ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో గ్రామాల్లో మరల అభివృద్ధి పనులు మొదలయ్యాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 15వ ఆర్థిక సంఘం నిధులను కాజేసి గ్రామాలను పూర్తిగా నాశనం చేశారన్నారు. కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ శక్తి, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు కూడా నోచుకోక పల్లెలన్నీ దీనావస్థలో నిలిచిపోయాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం బ్లీచింగ్ కొనే పరిస్థితి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రికార్డు స్థాయిలో 13,000 గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి పల్లె పండుగల పేరుతో అభివృద్ధి పనులను గుర్తించారని అన్నారు. సంక్రాంతి నాటికి ఆయా పనులను ప్రారంభించి గ్రామాలకు కొత్త శోభ తీసుకువచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని గొండుశంకర్ పేర్కొన్నారు. గ్రామస్తులంతా ఈ రథయాత్ర ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పించే పాత్రికేయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వాణి ఛానల్ రూపొందించిన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణానికి పాత్రికేయులు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పాత్రికేయ వృత్తి ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొని నిలబడాలని, నీతి, నిజాయితీ, నిబద్ధత జర్నలిస్టులకు ప్రధానమని కలెక్టర్ అన్నారు. జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టిలో పెడితే దాన్ని పరిశీలించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శాసపు జోగినాయుడు, మీడియా ప్రతినిధులు ఎంఏవి సత్యనారాయణ, హేమసుందర్, జిల్లావాణి లోకల్ ఛానల్ ప్రతినిధి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తమ ఛాంబర్లో జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరించారు. శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు అధ్యక్షతన కామ్రేడ్ బీజీకే మూర్తి సంతాప సభ నిర్వహించారు. తమ యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన యోధుడు కామ్రేడ్ బీజీకే మూర్తి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసీదాస్, పూర్వ శాసన మండలి సభ్యులు శర్మ కొనియాడారు. బీజీకే మూర్తి సంతాప సభలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ కడుతున్న భవనాల్లో ఒక హాల్ ని ఆయన పేరుకు పెడతామని ప్రకటించారు. శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు అధ్యక్షతన కత్తెర వీధిలో జరిగిన కామ్రేడ్ బీజీకే మూర్తి సంతాప సభలో వారు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. ప్రభుత్వాల నిర్బంధాలు సైతం ఎదుర్కొని ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన ఒక గొప్ప నాయకుణ్ణి మనం కోల్పోయామని వారు సంతాపం వ్యక్తం చేశారు. కామ్రేడ్ మూర్తి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర లోటని అన్నారు. సిఐటియు జిల్లా ప్రథమ అధ్యక్షుడిగా, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా, ఉద్యోగ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ గా, వివిధ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఆయన పనిచేశారని తెలిపారు. సంతాప సభ అనంతరం కత్తెర వీధి నుండి రిమ్స్ వరకు బీజీకే మూర్తి పార్థివ దేహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకుని వెళ్లి రిమ్స్ కు దేహదానం చేశారు. ఊరేగింపులో సిపిఎం సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, ఎన్జీఓ సంఘ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై 14 రోజుల పాటు సర్వే జరుగుతుందని బూరాడ వైద్యాధికారులు తెలిపారు. కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై 14 రోజుల పాటు సర్వే ప్రతి గ్రామంలో జరుగుతుందని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు చలమయ్య, రీనా చౌదరులు మరియు మండల అభివృద్ధి అధికారి శ్యామలాదేవి తెలిపారు. శుక్రవారం ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ శరీరంపై స్పర్శలేని మచ్చలు, రాగిరంగు మచ్చలు, నొప్పిలేని బుడిపలు, లావుగా మారిన నొప్పితో కూడిన నరాలు, కాళ్లు చేతుల తిమ్ముర్లు మొదలగు లక్షణాలు ఉన్నవారిని
ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ప్రజలకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుష్టు వ్యాధి మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, మందులు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని సూచించారు. కుష్టు రహిత సమాజం కోసం సిబ్బంది అంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణాధికారి రాధాకృష్ణ, పిహెచ్ఎన్ సావిత్రి, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని తెలంగాణ హైకోర్టు జడ్జిలు వినోద్ కుమార్, లక్ష్మణ్, శ్రీనివాసరావులు కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను మరియు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ సబ్ జడ్జి యుగంధర్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ సన్యాసనాయుడు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.